కొడుకు వచ్చాడు అయ్యారు. ఎలా ఉన్నారు నాన్నగారు? బాగున్నారా? బాగానే ఉన్నానరా. బాగా తింటున్నారా? తింటున్నా. చూసే పుల్లయ్య, నా కొడుకు అంటే నేను ఎంత ప్రేమో, పెంపకం. అవునయ్య గారు, మీ పెంపకమే పెంపకం అయ్యారు. సరే గాని రేపు బాబుని విమానాశ్రమంలో వదిలిపెట్టురా. సరే అయ్యారు. ప్రపంచంలో నాకిష్టమైందొక్కటేరా, అది కూడా బ్రాంతిరా. ఏ మహానుభావుడు కనిపెట్టడు గానే సగం నోట్లోకి వెళ్తే స్వర్గంగా నొత్తుందిరా. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదురా, రాకెట్ మీద పంపిస్తానరా దేవుడి కాడికి. సుబ్బయ్య సుబ్బయ్య, ఎవడ్రా నువ్వు? నేను రా పుల్లయ్యని. ఎందుకురా తాగి నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు? నా జీవితంలో ఉన్న సంతోషం నీ జీవితంలో లేదనే కదరా. అది కాదురా, నా బాధ అంతా చెల్లి బిడ్డల గురించేరా. నాకు లేని బాధ నీకెందుకురా? గవర్నమెంటే నా మీద ఆధారపడి బ్రతుకుతుందిరా. నేను లేకపోతే గవర్నమెంటే లేదురా. రే, నేను తాగినప్పుడు అలా వాడు వస్తున్నాడురా. అలా ఆడారా? నువ్వు సొందమావా? సొందమావా ముసలి మావ. అందుకేరా ముందు తాగమంటారా, కళ్ళు బాగా నొత్తి అని అంటారు. నాతో పెట్టుకుంటే ఎవరికైనా మామూలుగా ఉండదు రోయ్. అన్నీ కూడా తగలబడిపోయినాయి సార్. నిజమా? అవును సార్, మన పొలాలు మన ఫ్యాక్టరీలే సార్. మన ఫ్యాక్టరీ మన పొలాలా? అవును సార్. నిజంగానా? నిజంగా సార్. ఏమండి ఏమండి లేకండి. ఒరపల్లయ్య ఒరపల్లయ్య, అయ్యగారు పడిపోయారు రారా. ఏమైంది అయ్యారు? అరే, జరగాల్సిందంతా జరిగిపోయిందిరా. ఏం జరిగింది అయ్యారు? కళ్ళు తిరిగిపోయిపోయారు. మన ఫ్యాక్టరీలన్నీ పొలాలన్నీ అగ్ని ప్రమాదంలో తగలబడిపోయినాయి అంటరా. అవునా అయ్యారు? అవునరా. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదురా, బతకాలనిపించలేదురా. అయ్యగారు, ఫారెన్ లో మీ ముద్దులు కొడుకు చిన్నబాబు గారు ఉన్నారు కదా అయ్యగారు, పిలుద్దామా? పిలుచుకొని రారా. అంత అర్జెంట్ గా పిలిచారు? అరే, అగ్ని ప్రమాదంలో మన ఫ్యాక్టరీలన్నీ మన పొలాలన్నీ తగలపోయిపోయిరా. ఉన్న ఆస్తులు కానీ అమ్మినా కానీ అప్పు తీరేలా లేదురా. నువ్వు వద్దు, నీ ఫ్యాక్టరీలు వద్దు, నీ ఆస్తి వద్దు, అదే నువ్వే చూసుకుని వెళ్ళిపోతున్నాను. పిల్లాడే వెళ్ళిపోయాడు, ఇక నేనెందుకు? నీ సాంగ్ అరే, కట్టుకున్న భార్య కన్నబిడ్డ వదిలేసి వెళ్ళారా. నువ్వు జీతం పెంచకపోయినా నా కాడ చాలా నమ్మకంగా పనిచేసావురా. ఎలారా నువ్వు ఇలా సంతోషంగా గడుపుతున్నావు? అయ్యగారు, నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను అయ్యగారు. ఆయన నమ్ముకుంటే ఎంతో సంతోషం. ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుంటే ఆయన సన్నిధిలో గడిపిన ఎంతో ఆనందం అయ్యగారు. ఆయన మీరు నమ్ముకుంటే ఆయన మీ అప్పులన్నీ తీర్చి ఎలాగా మీరు మొదట ఎలాగ ఉన్నారో అలాగా సర్వ సమృద్ధితో మిమ్మల్ని నింపుతాడు అయ్యగారు. చేర్చుకోగలడారా? ఎవరినైనా చేర్చుకోవడానికి సిద్ధమే అయ్యగారు. సరేరా. ఆస్తి మొత్తం అగ్ని ప్రమాదాలు తగలబడిపోయినాయా, నిన్ను నమ్ముకుంటే న్యాయం దొరికితేనే వచ్చానే ప్రభా. వేసే ప్రభా, నా ఆస్తి మొత్తం నాకు తిరిగి అప్పగించే ప్రభా. నేను నమ్ముకుని వేడుకుంటున్నాను తండ్రి. ఆమె పిల్లలు తీసుకురా. ఏంటి నాన్నగారు పిలిచారు?
నాలాగా తాగి మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దురా. అమ్మ చెప్పిన మాట మీరు వినండి అయ్యా. అలాగే నాన్నగారు. ఏమయ్య వెళ్ళి నా ఫ్రెండ్ పొల్లని పిలుచుకురాపో. పొల్లయ్య నీ ఫ్రెండ్ పిలుస్తున్నారు రారా. నువ్వు చెప్పినా కానీ నేను వినలేదురా. నా భార్య చెప్పినా కానీ నేను వినలేదురా. ఈరోజు చనిపోయే పరిస్థితికి వచ్చానురా. నువ్వేం బాధపడుకురా. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆయన నీకున్న అనారోగ్యాన్ని తీసివేసి నిన్ను ఆరోగ్యవంతుడిగా చేస్తాడురా. నువ్వు ఆయన్ని ఆశ్రయించురా. దేవుడు నన్ను కూడా చేర్చుకుంటాడా? ఆయన ఎవరినైనా చేర్చుకుంటాడురా. యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు. యేసయ్యా మీకు వందనాలు. అయ్యా నా భార్య చెప్పినా కానీ నేను వినలేదయ్యా. నా ఫ్రెండ్ పొల్లి చెప్పినా కానీ నేను వినలేదయ్యా. ఈరోజు చనిపోయే పరిస్థితికి వచ్చానయ్యా. నన్ను మీరు ముట్టి స్వస్థపరచండి అయ్యా. యేసుక్రీస్తులో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అరే పొల్లయ్య, నువ్వు చెప్పినట్టు దేవుని నమ్ముకున్నాక నా ఆస్తిపాస్తులన్నీ నా తిరిగి వచ్చినాయిరా. చాలా గొప్పవాడురా దేవుడు. అవునయ్య గారు. ఏరా ఇంకా బతికే ఉన్నావు? చనిపోయాను అనుకున్నాను. నా యేసు ప్రభు నన్ను బ్రతికించాడు. అవునా? మీ యేసు ప్రభు అంత గొప్పవాడా? వాస్తవంగా నువ్వు చనిపోతావు అనుకున్నాను. మీ దేవుడు నిన్ను బతికించాడు. సరే, ఇప్పుడు నుంచన్నా జాగ్రత్తగా బతికిపో. అయ్యగారు, పాష గారు. వందనాలు పుల్లయ్య. వందనాలు పాష గారు. బాగున్నావు పుల్లయ్య? బాగానే ఉన్నాను అయ్యగారు. వీళ్ళందరూ కూడా మారు మనిషి మన చర్చికి వచ్చారు అయ్యగారు. వీళ్ళందరూ కూడా మారు మనసు పొంది మన చర్చికి వచ్చారు అయ్యగారు. అందరూ మోకాళ్ళ మీదకి వచ్చినట్లయితే ప్రార్థన చేస్తాం. ప్రభు, వీళ్ళందరినీ మార్పు చేసి నీ సన్నిధికి నడిపించినందుకు నీకు వందనాలు. అలాగే మా దేశాన్ని, మా గ్రామాన్ని మీరే రక్షించండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు. ఇప్పుడే మెలకు వచ్చింది మీకు. యేసుక్రీస్తుని నమ్ముకొనకుండగా ఆస్తులు పాస్తుల మీద నమ్మకం ఉంచి దేవుని విసర్జించినటువంటి వ్యక్తి యొక్క జీవితము ఏమైపోయినది? ఆస్తి అక్కడకు రాదు. కనుక ఎవరి మీద నమ్మకం ఉంచాలంట? ప్రతి ఒక్కరూ కూడా ధారాళముగా దయచేస్తున్నటువంటి దేవుని యందే నమ్మకం ఉంచాలని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉన్నది. కనుక యేసు ప్రభు నమ్ముకున్న తరువాత మరలా రెండంతల ఆశీర్వాదాన్ని తాను పొందుకున్నాడు. అలాగే తాగుడనే మహమ్మారి చేతికి చిక్కి వ్యసనాలకు లోనైపోయి కుటుంబాన్ని చిన్న భిన్నం చేసుకుంటున్నటువంటి వ్యక్తి సావు బ్రతుకుల మధ్యలో యేసు ప్రభుని ఆశ్రయించినప్పుడు యేసు ప్రభు తన గాయపడిన హస్తముతో ముట్టి ఆరోగ్యవంతుడిగా సిద్ధపరిచి రక్షణను అనుగ్రహించి పరలోక రాజ్యంలో చేర్చుకోవటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడని చెప్పి దీనిని బట్టి మనమందరము కూడా తెలుసుకుంటూ ఉన్నాము. కనుక ఈ పిల్లలు చక్కగా ఏం చేశారు? వారికి ఇచ్చినటువంటి పోర్షన్ చక్కగా చేసినందుకు వారిని అభినందించి ఒకసారి సపట్లు కొడదాం వారికి.